కృతయుగంలో బ్రహ్మ మానస పుత్రులైనటువంటి సనక, సనంద, సనాతన, సనత్ కుమారులు విష్ణుభక్తి పరాయణులై వైకుంఠానికి దర్శనం కోసం వచ్చారు. ద్వారపాలకులైనటువంటి జయవిజయులు వాళ్ళని అడ్డగించారు. అలా అడ్డగించటంలో ఈ సనక సనందనాథులకు కోపం వచ్చి వాళ్ళని రాక్షసులై జన్మించమని శాపం పెట్టారు. అప్పుడు వెంటనే ఈ జయవిజయులు భయపడి భీతిల్లి వేడుకున్నారన్నమాట, శాప విమోచన చెయ్యండి అని. అప్పుడు వాళ్ళు, మీరు 3 జన్మలు విరోధభావంతో విష్ణుమూర్తికి విరోధభావులై ఉండి చివరికి ఆ విష్ణుమూర్తి దగ్గరకు వస్తారు అని చెప్పారు. ఇది ఒక చోట మనం చదువుకున్నది. ఇంకో చోట ఎలా ఉందంటే, శాపం అనుభవించవలసిందే, విష్ణుమూర్తిని వేడుకుంటారు. శాపం విమోచనకి ఏమి మాకు ఏదో ఒకటి చెప్పండి అని. అయితే శాపం పూర్తిగా పోయేదేమీ లేదు. ఎందుకంటే సనక సనందనాథులు బ్రహ్మ మానసపుత్రులు, బ్రహ్మజ్ఞానులు, వాళ్ళు చెప్పింది అక్షరాలు జరగాల్సిందే. కాబట్టి మీరు శాప విమోచనకి చెప్తాను, మీరు శాపం అనుభవించవలసిందే, రాక్షసులై జన్మించాల్సిందే. అయితే మీరు 3 జన్మలు రాక్షసులుగా ఎత్తుతారా, లేక అంటే నాకు విరోధిగా ఉండి 3 జన్మలు అనుభవిస్తారా, లేకపోతే భక్తులుగా ఉండి 7 జన్మలు అనుభవిస్తారా? ఈ రెండిటిలో ఏది కావాలో అది కోరుకోండి అని విష్ణుమూర్తి అడుగుతాడు, చెప్తాడు. సలహా ఏమిటి, మీరు చెప్పినట్టుగా అప్పుడు చేద్దాం, ఆ రకంగా జరుగుతుంది. కానీ శాపం మాత్రం అనుభవించాల్సిందే. అలా 3 జన్మలు విరోధభావంతోనా, లేక 7 జన్మలు భక్తిభావంతోనా? అయ్యా, 7 జన్మలు భక్తిభావంతో దూరంగా, ఈ వైకుంఠానికి దూరంగా మేము ఉండలేము. మేము 3 జన్మలు విరోధభావంతో మీతో ఉండి ఆ తర్వాత వైకుంఠానికి వచ్చేస్తాం. 3 జన్మలు విరోధభావంతో ఉండేటట్టుగా మాకు అనుగ్రహించండి అని వాళ్ళే కోరినట్టుగా ఇంకొక పురాణం ఇంకో చోట మనం వింటాం. అలా ఈ 3 జన్మల్లో ఇప్పుడు ఒక జన్మ ఎత్తాలి కదా, మొట్టమొదటి జన్మ. ఈ మొట్టమొదటి జన్మే కశ్యపుడు అనే మహర్షికి దితి అనే భార్య ఉంది. ఆ భార్య వేళ కాని వేళలో, అంటే అసుర సంధ్య వేళ అంటాం కదా మనం సాయంత్రాన్ని, ఆ సంధ్య వేళలో మోహావేశంతో భర్తతో కూడాలని కోరిక వెలిబూస్తే ఆయన ఇది సరైన సమయం కాదు అన్న ఆ మోహావేశం నుంచి బయటపడలేనటువంటి ఆ దితి ఆ కోరిక మేరకు ఆ సమయంలో కలవటం వలన దుర్మార్గులైన రాక్షసులు 2 జన్మించారు. ఆ రాక్షసుల పేర్లే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. అంటే జయవిజయులే హిరణ్యాక్షుడిగా, హిరణ్యకశిపులుగా జన్మించారు అన్నమాట, కశ్యప దితి జంటకి. హిరణ్యాక్షుడు అంటే జయుడు అనమాట. జయుడే హిరణ్యాక్షుడిగా జన్మించాడు. చాలా పరాక్రమవంతుడు ఈ హిరణ్యాక్షుడు. అటు దేవతలని ఇటు మునివరుల్ని కూడా అంత బాధ పెడుతున్నాడు, విపరీతంగా బాధ పెడుతున్నాడు. ఆ దుర్మార్గ తత్వంతో ఏం చేశాడు, భూవలయాన్నంతా కూడా జయించాడు. ఇంకా ఆయనకి ఎగురు లేదు ఈ భూమి మీద. ఆక్రమించాడు మొత్తం పృథివీని తన శిరమున. ఇవాళ కూడా ఆక్రమిస్తున్నారు కదా దేవాలయ భూముల్ని. ఎవరు ఆక్రమిస్తున్నారు? రాజకీయ నాయకులు, దేశంలో పలుకుబడి ఉన్నవాళ్ళు ఆక్రమిస్తున్నారు. అలా వీళ్ళు ఇప్పుడు వాళ్ళకి చేతనైనంత వరకు వీళ్ళు ఆక్రమించారు. ఆ రోజుల్లో కృతయుగంలో హిరణ్యాక్షుడి కంటే మించిన వాడు లేరు కాబట్టి హిరణ్యాక్షుడు మొత్తం భూమిని ఆక్రమించాడు. అంటే మిగతా వాళ్ళందరూ తన చెప్పు చేతల్లో ఉండాల్సిందే. పృథ్వీని తన శిరాన పెట్టుకున్నాడు, శిరం మీద పెట్టుకున్నాడు. రసాతలానికి పోయాడు, అక్కడ ఉన్నాడు అన్నమాట భూమిని. అంటే భూమి ఉండవలసిన చోట భూమిని ఉంచకుండా ఆ భూమిని తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు. ఈ ఆగడాలకు సకల దేశ మునులు భయతప్త హృదులయ్యారు. కమలభవుని ఆశ్రయించాడు. అంటే శ్రీ విష్ణుమూర్తిని కమలభవుడు అంటే బ్రహ్మని ఆశ్రయించారు. మరి నాభి కమలము నుంచి ఆయన ఉద్భవించాడు కదా, అందుకని కమలభవుడు. కమలం నుంచి ఆయన వచ్చాడు కాబట్టి కమలభవుడు, బ్రహ్మను ఆశ్రయించారు. వారి మొర ఆలకించి విష్ణుమూర్తికి చెప్పమన్నారు. ఆ విష్ణుమూర్తికి అయితే ఆయన అన్నాడు, నేను వరాహ అవతారం ఎత్తి గూర్జర ధ్వని చేసి
రసాతలానికి వెళ్ళి ఆ హిరణ్యాక్షుని కొరకు గాలిస్తాను, వరాహమూర్తి రూపంలో వెళతాను అని చెప్పాడు దేవతలకి. అంటే దేవతలకి అభయం ఇచ్చి వాళ్ళని శాంతపరిచాడు. ఆ తర్వాత వరాహ అవతారం దాల్చాడు, ధ్వని చేస్తున్నాడు, గుర్జర ధ్వని చేస్తూ వెళ్ళాడు లోపలికి. ఆ ధ్వని వినపడింది హిరణ్యాక్షుడికి. ఇంకా ఆ ధ్వని వలన సాగరం కంపించసాగింది, సంక్షోభించింది. ఆ భయంకర ధ్వనిని విన్న హిరణ్యాక్షుడు అటు ఇటు చూచాడనమాట, పరికించి చూశాడు. వెంటనే ఎదురుగానే కనిపించాడు వరాహ రూపంలో విష్ణుమూర్తి, భయంకరంగా కనిపించాడు. ఇక ఇద్దరికి ఘోరాతి ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చివరికి వరాహమూర్తి తన కోరలతోటి హిరణ్యాక్షుణ్ణి చీల్చేశాడు. అప్పుడు దేవ ముని గణాలు, అంటే దేవతల సమూహం, అలాగే మునుల సమూహం, ఈ అద్భుతమైన భయహర్షములు, అంటే ఇప్పటిదాకా వచ్చిన భయం అంతా పోయి హర్షాతిరేకంతో వాళ్ళు కరద్వయాంజలి అంటే చప్పట్లు కొట్టారు, ఆయనకి నమస్కారం చేశారు, కరాంజలి ఘటించారన్నమాట. శ్రీహరిని ఎంతో బాగా స్తుతించారు. అలా విష్ణుమూర్తి తన ద్వారపాలకుడైన జయను సంహరించాడు. అంటే ఇంకా హిరణ్యాక్షుని వధ ఉందన్నమాట. ఇప్పుడు వారు అడిగిన ప్రకారంగా 3 జన్మల్లో మొదటి జన్మల్లో జయ హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించిన వాళ్ళలో ఇప్పుడు హిరణ్యాక్ష వధ వరాహ రూపంలో జరిగింది. అంటే ఈ విధంగా విష్ణుమూర్తి తన ద్వారపాలకుడైనటువంటి జయను సంహరించి సనక, సనంద, సనాతన, సనత్కుమార మహర్షులు ప్రసాదించిన శాపములో ఒక భాగానికి విముక్తి కలుగజేశారు అన్నమాట. కాబట్టి సాధువులతోనూ అలాగే సత్పురుషులతోనూ పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే, అంటే విరోధం పెట్టుకుంటే ఇలాగే మరణాలు సంభవిస్తాయి. వాళ్ళతో ఏం పెట్టుకోవాలి? సత్సంగం. వాళ్ళతో పరిచయం ఎందుకు పెట్టుకోవాలంటే సత్సంగానికి దారి తీస్తుంది అన్నమాట, వాళ్ళతో పరిచయం పెట్టుకుంటే. కాబట్టి సాధువులతోనూ మరియు సత్పురుషులతో సత్సంగం సంబంధం సనాతనానికి దారితీస్తుంది, సత్సంగానికి దారితీస్తుంది. అలాగే ఈ సత్సంగం సద్గతికి దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏది ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరిగి తీరుతుంది. మనం వద్దనుకున్నా అక్కడ ఏది ఆగదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మనం అపకారం ఎవరికీ చేయకుండా ఉపకారాలు చేస్తూ త్యాగబుద్ధితో, అలాగే ఆత్మవసర్వభూతాన్ని సర్వసమ ఆత్మబుద్ధితో, అంటే అన్నిటిలోనూ పరమాత్మే ఉన్నాడనే భావంతో మనం మెలుగుతూ మనలోని అరిషట్ వర్గాలని తగ్గించుకుంటూ శాంతం వాటిని పారద్రోలి, అంటే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని మన నుంచి పూర్తిగా తొలగిపోవాలి. అలా మన సాధన ఉండాలి. కాబట్టి ఇదంతా కూడా భగవద్విలాసమే. వారిద్దరూ జయ విజయులిద్దరూ రాక్షసుల జన్మలు ఎత్తడానికి కారణం ఆ భగవంతుని పట్ల ఉండేటువంటి భక్తిభావనే. వాళ్ళే రాక్షసులుగా 3 జన్మలు ఎత్తారు, తొందరగా ఆయనలో కలవాలి అని. అయితే రాక్షస జన్మలలో వాడు చేసిందంతా దురాగతాలే. కాబట్టి భగవంతుని చేరటం కోసం మనం దురాగతాలు చేసి తొందరగా భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించకూడదని ఈ అవతారాల ఉద్దేశం. ఇవి మనకు చెప్పేది ఎంతసేపు ఆలస్యమైన నీ నడవడి సమాజానికి మేలు చేసేదిగా ఉండాలి, కానీ కీడు చేసేదిగా ఉండకూడదు. నీవు నీ స్వార్థం కోసం నీవు తొందరగా వైకుంఠం చేరాలనే ఉద్దేశంతో ఈ దుర్మార్గపు పను చేసి అవతారానికి భగవంతుడు అవతారం ఎత్తి నిన్ను శిక్షించడానికి వీలుగా ఆయనకు ఒక అవతారం ఎత్తవలసిన అవసరం రానివ్వకూడదు.
అని కూడా ఈ అవతారాలు మనకు సందేశం ఇస్తున్నాయి. స్వస్తి.